ఓ గుడ్ మార్నింగ్ క్రిష్. మిల్క్. ఏంటి లేటు? నేను లేటు కాదు, మిల్కే లేటు. ఏం తాగుతున్నావే? గేదె కుడి తగిన ఏంటి గొణుగుతున్నావు? గొడగటం లేదు, టిఫిన్ రెడీ చేస్తానని చెప్తున్నా. దాన్ని గొనగడం ఎందుకు? నోరేమైనా పుడుకుపోయిందా? వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. నువ్వు తాగు. చుంగ్లాంగ్ చుంగ్ టియ్యం. ఒరే కుయ్యా, నువ్వు కుయ్యం కుయ్యం. కుయ్ కుయ్. ఏం బాబు అలా చూస్తున్నావు? జాలిగా చూస్తున్నావా జాలిగా చూస్తున్నావా? సింపతి సార్. నిన్న ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు? ఎందుకలా? ఫేట్ బాబు, ఫేటు. దాన్ని మార్చడం ఎవ్వడి వల్ల అవదు. అన్నట్టు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరెస్టెడ్ మ్యారేజ్. అదేంటి సార్? ఏం చెప్పమంటావు బాబు, నాది రేణుగుంట, దాన్ని బిట్రగుంట. సింగపూర్లో జాబ్ వస్తే స్టాంపింగ్ కోసం చెన్నై బయలుదేరాను. బిట్రగుంటలో ట్రైన్ ఆగింది. ఫోన్ చేసుకుందామని పక్క టెలిఫోన్ బూత్కెళ్ళాను. అక్కడ ఈ భూతం నాకు టచ్ అయింది. యవ్వనమే సువర్ బి సుందర్ హై. యవ్వనంలో ఉన్నప్పుడు ఏదైనా అందంగానే ఉంటుంది కదా. అలా చూసి చూసి కమిట్ అయిపోయా. ఆ దెబ్బతో నా జీవితం ఇలా టర్న్ అయిపోయింది. ఊరుకోండి సార్, జరిగింది మార్చలేం కదా, ఊరుకోండి. రే ఊరుకోరా, చూస్తుంది. ఏంటి పొద్దుటే పెళ్లి గిళ్ళి అంటున్నావు? ఏం లేదు మేడం, సార్ మీ గురించి స్వీట్ మెమరీస్ చెప్తున్నారు అంతే. ఇప్పుడు అదంత అవసరమా? ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? రెడీ చేశానని చెప్పాడు. చెయ్యం. నీకు 1,00,000 సార్లు చెప్పాను ఆ చైనీస్ ఫుడ్ నేను తినలేనని. అవును, తిని ఎలా చిక్కిపోతున్నావు? మేడం నా పాస్పోర్ట్ పొయ్యం. చైనాలో నా వైఫ్ శాన్సు రుయ్యం, నా టుయ్యం కుయ్యం. ఏమంటున్నాడండి? ఏముందయ్యా, సంవత్సరం క్రితం చైనా నుంచి టూర్కి వచ్చినప్పుడు మీ లగేజ్ పాకెట్ అంటే వాడి పాస్పోర్ట్ పాకెట్ చచ్చాడు. అప్పటి నుంచి వీడి మాతో సెటిల్ అయిపోయాడు. వీడి భాష అర్థం కాక మేము చూస్తున్నాం. నా శాన్సు రుయ్యం. నీ శాంసు రుయ్యవా సుయ్యవా? తీసుకురా ఏరుకో, నీ బతికింతే.